ఓం గం గణపతయే నమః. గురు ఆస్ట్రాలజిస్ వీక్షకులందరికీ నమస్కారం. మిథున రాశి మిత్రులారా, గత కొన్ని రోజులుగా మీరు పడుతున్న సంఘర్షణ ఎవరికీ చెప్పుకోలేనంత భారంగా ఉందా? అడుగు ముందుకు వేస్తే విజయం వస్తుందా లేక అవమానం ఎదురవుతుందా అన్న సందిగ్ధంలో ఉన్నారా? మీ మనసులో అలజడిని గ్రహాలు గమనిస్తున్నాయి. మార్చి 2 సోమవారం నుండి మార్చి 5 గురువారం వరకు ఉన్న ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ కాబోతున్నాయి. ఎవరిని నమ్మాలో, ఎవరికి దూరంగా ఉండాలో ప్రకృతి మీకు స్పష్టంగా చెబుతుంది. ఈ వీడియోలో మీ జీవితాన్ని ప్రభావితం చేసే అంశాలను విడమర్చి చెబుతాను. ముఖ్యంగా మీరు ఆ అంశాలను గుండెకు హత్తుకుంటాయి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇక్కడ మీ కష్టాలకు పరిష్కారం, పరిహారాలు మరియు దివ్యమైన మంత్రం ఇక్కడే ఉన్నాయి. ఆరోగ్యం మీ నిర్లక్ష్యం శాపం కాకూడదు. మార్చి 2 సోమవారం నాడు చంద్రుని ప్రభావం వల్ల మీలో ఒక రకమైన నీరసం ఆవహించవచ్చు. ముఖ్యంగా మిథున రాశి వారు ఈ 4 రోజుల్లో శ్వాస సంబంధిత విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీరు ఆరోగ్యంగా ఉంటేనే మీ కుటుంబాన్ని చూసుకోగలరు. మీ శరీరం ఇచ్చే సంకేతాలను నిర్లక్ష్యం చేయకండి. చిన్నపాటి తలనొప్పి లేదా ఒత్తిడి అనిపించిన విశ్రాంతి తీసుకోండి. మీ ఆరోగ్యం మీ కుటుంబానికి శ్రీరామ రక్ష. ఆర్థిక స్థితి, ధనం వస్తుంది కానీ మార్చి 3 మంగళవారం నాడు మీకు రావాల్సిన పాత బాకీలు వసూలయ్యే అవకాశం ఉంది. కానీ అనవసరపు ఖర్చులు కూడా పొంచి ఉన్నాయి. రాబడి పెరిగినప్పుడు గర్వపడకండి. ఖర్చు చేసేటప్పుడు వెనక ముందు ఆలోచించండి. రూపాయి పొదుపు చేస్తే అది రేపు మీ కష్టకాలంలో కొండంత అండగా నిలుస్తుంది. పెట్టుబడుల విషయంలో ఎవరిని నమ్మి మోసపోకండి. వృత్తి, ఉద్యోగం, మీ ప్రతిభకు పరీక్ష. మార్చి 4 బుధవారం మీ రాశి అధిపతి అయిన బుధుని రోజు. ఆఫీసులో మీపై కుట్రలు చేసేవారు ఉండవచ్చు. మీరు కష్టపడి చేసిన పనికి మరొకరు క్రెడిట్ కొట్టేయాలని చూస్తారు. మౌనంగా మీ పనిని మీరు చేసుకుంటూ వెళ్ళండి. మీ ఓర్పు మీకు ప్రమోషన్లు లేదా గుర్తింపు తెచ్చిపెడుతుంది. అధికారులతో మాట్లాడేటప్పుడు ఆవేశాన్ని అదుపులో ఉంచుకోండి. వ్యాపారం, లాభాల బాటలో కొత్త అడుగు. వ్యాపారస్తులకు 4 రోజులు మిశ్రమ ఫలితాలుంటాయి. ముఖ్యంగా భాగస్వామి వ్యాపారాల్లో ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలి. మార్చి 5 గురువారం నాడు కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలం. వ్యాపార విస్తరణ కోసం మీరు చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. కానీ సంతకాలు చేసే ముందు పత్రాలను క్షుణ్ణంగా చదవండి. కుటుంబం మరియు బంధాల విలువ తెలుసుకునే సమయం. ఈ కాలంలో మీ ఇంట్లో చిన్నపాటి మనస్పర్ధలు రావచ్చు. ముఖ్యంగా మీ మాట తీరు వల్ల కానీ మీ యొక్క అత్యంత ఆత్మీయులు బాధపడే అవకాశం ఉంది. ప్రపంచమంతా మిమ్మల్ని వదిలేసినా మీ వెంట ఉండే మీ కుటుంబం చిన్న చిన్న తప్పులను క్షమించి వదిలేయండి. మీ అమ్మగారి లేదా నాన్నగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. వారితో గడిపే 10 నిమిషాలు మీకే జ్యోతిష్య పరిహారం ఇవ్వలేనంత ప్రశాంతత ఇస్తుంది. సంతాన సౌఖ్యం, మీ వారసుల భవిష్యత్తు. మిథున రాశి తల్లిదండ్రులకు ఈ 4 రోజులు సంతాన విషయంలో కొంత ఆందోళన, మరికొంత ఆనందం కలగబోతున్నాయి. మీ పిల్లల ప్రవర్తనలో మార్పు గమనించండి. వారు మీతో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నారు, కానీ మీరు ఇచ్చే ప్రాధాన్యత వారికి సరిపోవడం లేదు. డబ్బు సంపాదించడం ముఖ్యం కావచ్చు, కానీ మీ పిల్లల కళ్ళల్లో ఆనందం చూడడం అంతకంటే ముఖ్యం. మార్చి 3న వారి చదువు లేదా కెరియర్ విషయంలో ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు. వారిని ఒక్కసారి దగ్గరకు తీసుకొని నేను ఉన్నాను అని చెప్పండి. ఆ ధైర్యం వారిని విజేతలుగా నిలబెడుతుంది. విద్యార్థుల భవిష్యత్తు మరియు ఏకాగ్రతకు పరీక్ష. విద్యార్థులకు ఈ మార్చు ప్రారంభంలో కొంత గందరగోళం ఉండవచ్చు. శని ప్రభావం వల్ల చదవాలని ఉన్న ఏదో తెలియని బద్ధకం లేదా సోషల్ మీడియా వ్యాపకం మిమ్మల్ని పక్కదారి పట్టిస్తుంది. మార్చి 4 బుధవారం నాడు సరస్వతీదేవికి ఒక పువ్వు సమర్పించి చదవడం ప్రారంభించండి. మీ మేధస్సు అద్భుతమైనది, కానీ దానికి పదును పెట్టాల్సింది మీరే. పరీక్షల సమయం, అనవసర స్నేహాలకు దూరంగా ఉండండి. ప్రేమ వ్యవహారాలు, మౌనం మిమ్మల్ని దూరం చేయవచ్చు. ప్రేమలో ఉన్న మిథున రాశి వారికి ఇది అత్యంత సున్నితమైన సమయం. చిన్న మాట పట్టింపులు కొండంత వివాదంగా మారవచ్చు. మార్చి 2 మరియు 3వ తేదీ మీ భాగస్వామితో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి. ప్రేమ అంటే కేవలం కలిసి ఉండడం కాదు, ఒకరినొకరు అర్థం చేసుకోవడం. అవతలి వ్యక్తి తప్పు చేసినా క్షమించే గుణం అలవర్చుకోండి.
మీ అహం కంటే మీ బంధం గొప్పదని గుర్తించండి. శత్రువుల బాధ వెన్నుపోటు పొడిచేవారు జాగ్రత్త. మీ వెలుగును చూసి ఓర్వలేని వారు మీ వెనుక గోతులు తీస్తున్నారు. మీరు ఎవరికైతే సహాయం చేశారో వారే మీపై విమర్శలు చేసే అవకాశం ఉంది. మీ రహస్యాలను, మీ ప్లాన్స్‌ని ఎవరితోనూ పంచుకోకండి. మార్చి 5 గురువారం నాటికి మీకు ఎవరో మిత్రులు, ఎవరో శత్రువులో కాలమే సమాధానం చెబుతుంది. భయపడకండి. ధర్మో రక్షిత రక్షితః. ధర్మం మీ వైపు ఉన్నంత కాలం ఎవరూ మిమ్మల్ని ఏమి చేయలేరు. కోర్టు కేసులు లేదా వివాదాలు. దీర్ఘకాలంగా మిమ్మల్ని వేధిస్తున్న ఆస్తి తగాదాలు లేదా కోర్టు వ్యవహారాలలో మీకు ఒక చిన్న కదలిక వస్తుంది. మార్చి 5 గురుగ్రహ అనుగ్రహం వల్ల న్యాయపరమైన చిక్కుల నుండి బయటపడే మార్గం కనిపిస్తుంది. మధ్యవర్తుల ద్వారా సమస్యను పరిష్కరించుకోవడానికి ఇది మంచి సమయం. సలహా: ఆవేశంతో కాకుండా ఆలోచనతో అడుగు వేయండి. పెద్దల సలహాలు పాటించడం వల్ల మీకు విజయం లభిస్తుంది. ప్రయాణాలు అప్రమత్తమే మీ రక్షణ. మిథున రాశి వారు సహజంగానే ప్రయాణ ప్రియులు. అయితే ఈ మార్చి 2 నుండి 5 మధ్య కాలంలో మీ ప్రయాణాలు కొంచెం ఒత్తిడితో కూడుకున్నవిగా ఉండవచ్చు. అనవసరపు దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ముఖ్యంగా రాత్రి వేళల్లో డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. మీ వాహనానికి సంబంధించిన పత్రాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోండి. మీ ఇంటి దగ్గర మీకోసం ఎదురు చూసే కళ్ళు ఉన్నాయని మర్చిపోకండి. వేగం కంటే ప్రాణం ముఖ్యం. మార్చి 3 మంగళవారం నాడు ప్రయాణానికి ముందు హనుమంతుణ్ణి స్మరించుకోండి. అపాయాలు తొలగిపోతాయి. భూమి మరియు ఆస్తి వివాదాలు, వారసత్వ చిక్కులు. చాలా కాలంగా నలుగుతున్న ఆస్తి గొడవలు మళ్ళీ తెరపైకి రావచ్చు. మీ సొంత మనుషులే ఆస్తి కోసం మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడవచ్చు. మార్చి 5 గురువారం నాడు ఆస్తి కొనుగోలు లేదా అమ్మకాలకు సంబంధించిన ఒక కీలకమైన అడుగు పడుతుంది. పత్రాల మీద సంతకం చేసే ముందు 1కి 10 సార్లు ఆలోచించండి. సూచన: ఎవరిని అతిగా నమ్మి ఖాళీ పేపర్ల మీద సంతకాలు చేయకండి. మీ తెలివితేటలే మీకు శ్రీరామరక్ష. ఆధ్యాత్మిక అంతర్మథనం. ఈ 4 రోజులు మీ మనసు భౌతిక సుఖాల కంటే ఆధ్యాత్మిక శాంతి కోసం పరితపిస్తుంది. ఎందుకో తెలియని వెలితి మిమ్మల్ని వేధిస్తుంది. గుడికి వెళ్ళినా, ప్రార్థన చేసినా మీ మనసు నిలకడగా ఉండకపోవచ్చు. కానీ మార్చి 4 బుధవారం నాడు మీరు చేసే ధ్యానం మీకు ఒక కొత్త మార్గాన్ని చూపిస్తుంది. దేవుడు మన కష్టాలను తీర్చడమే కాదు, ఆ కష్టాలను తట్టుకునే శక్తిని కూడా ఇస్తాడు. మీ ఇష్టదైవం ముందు మనసు విప్పి ప్రార్థించండి. మీ కన్నీళ్లకు ఆయన ఇచ్చే సమాధానమే మీ విజయం. సామాజిక గౌరవం, విమర్శలకు సమాధానం. గతంలో మీరు చేసిన చిన్న తప్పులను ఎత్తిచూపుతో సమాజంలో మీ ప్రతిష్టను తగ్గించాలని కొందరు ప్రయత్నిస్తారు. మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీ నిబద్ధత, మీ నిజాయితీ మిమ్మల్ని కాపాడుతాయి. ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి లేదా రాజకీయాల్లో ఉన్నవారికి 4 రోజులు అగ్ని పరీక్ష వంటివి. విమర్శించేవారు నోళ్లు మూయించాలంటే మీరు యుద్ధం చేయనవసరం లేదు. మీ విజయం సాధించి చూపిస్తే సరిపోతుంది. ఆ సమయం దగ్గరలోనే ఉంది. విదేశీయ యత్నాలు. విదేశాలకు వెళ్ళాలని కలలు కనే మిథున రాశి వారికి మార్చి మొదటి వారం ఆశాజనకంగా ఉంది. వీసా కోసం ఎదురు చూస్తున్న వారికి లేదా విదేశీ కంపెనీల్లో ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి మార్చి 5 లోపు ఒక సానుకూల సమాచారం అందుతుంది. చిన్న చిన్న సాంకేతిక లోపాల వల్ల సమస్యలు ఆలస్యం కావచ్చు, కానీ ఆగిపోవు. ఓపిక పట్టండి. ఆకాశమంత అవకాశాలు మీకోసం ఎదురు చూస్తున్నాయి. రుణాలు మరియు అప్పులు. విముక్తికి మార్గం. చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్న అప్పుల బాధ నుండి ఉపశమనం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. మార్చి 2 సోమవారం నాడు అనుకోని విధంగా చేతికి డబ్బు అందడం వల్ల ఒక పాత బాకీ తీర్చే అవకాశం ఉంది. అప్పు చేయడం కంటే ఉన్నదానితో తృప్తిగా ఉండడమే మేలు. ఈ 4 రోజులు ఎవరికీ హామీ సంతకాలు పెట్టకండి. మీ మంచితనాన్ని ఆసరాగా చేసుకొని మిమ్మల్ని ఆర్థికంగా ఇబ్బందుల్లోకి నెట్టేవారు ఉంటారు. జాగ్రత్త. ఆహార అలవాట్లు. శరీరమే దేవాలయం. మీ రాశి అధిపతి బుధుడు కావడం వల్ల మీ జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉంది. బయట ఆహారానికి, ముఖ్యంగా నూనె వస్తువులకు దూరంగా ఉండండి. మార్చి 4 బుధవారం నాడు ఆకుపచ్చని కూరగాయలు లేదా పెసరపప్పుతో చేసిన పదార్థాలు తీసుకోవడం వల్ల మీ ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. మీ ఆరోగ్యం బాగుంటేనే మీ ఆలోచనలు బాగుంటాయి. మీ శరీరాన్ని గౌరవించండి.
మానసిక ప్రశాంతత, అంతర్యుద్ధం. మిథున రాశి వారు ఈ 4 రోజులు ఏదో తెలియని వెలితితో, ఒంటరితనంతో బాధపడవచ్చు. రాత్రిపూట నిద్రలేమి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. గతంలోని చేదు జ్ఞాపకాలే మిమ్మల్ని వెంటాడవచ్చు. జరిగిపోయిన దాని గురించి చింతించడం వల్ల ప్రయోజనం లేదు. మీరు మార్చలేని గతాన్ని వదిలేయండి. మీరు నిర్మించుకోగల భవిష్యత్తు వైపు అడుగు వేయండి. ధ్యానం మీకు ఒక అద్భుతమైన ఔషధం. స్నేహితుల సహకారం మరియు నిజమైన బంధం. మీ కష్టకాలంలో ఎవరు నీడలా నిలుస్తారో ఈ 4 రోజులు మీకు అర్థమవుతుంది. మార్చి 5 గురువారం నాడు ఒక పాత స్నేహితుని కలయిక మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. వారు ఇచ్చే చిన్న సలహా మీ కెరియర్‌ను మలుపు తిప్పవచ్చు. 100 మంది మిత్రుల కంటే ఒక నిజాయితీ గల శత్రువే మేలు. ఈ సమయంలో మోసపూరిత స్నేహాలను వదిలించుకునే ధైర్యం నీకు లభిస్తుంది. అదృష్ట సంఖ్య మరియు రంగు అండ్ దిశ. ఈ 4 రోజుల్లో మీకు కలిసి వచ్చే అంశాలు. అదృష్ట సంఖ్య 5 మీ మేధస్సుకు ప్రతీక. అదృష్ట రంగు పచ్చ, లైట్ గ్రీన్. ఇది మీ మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. అదృష్ట దిశ ఉత్తర దిశ. ఏవైనా ముఖ్యమైన పనులకు ఈ దిశగా అడుగు వేయండి. శక్తివంతమైన పరిహారాలు మరియు మంత్రం. ఈ 4 రోజులు మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోవడానికి ఈ మంత్రాన్ని భక్తితో పఠించండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం బూం బుధాయ నమః. ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత 108 సార్లు పఠించండి. వీలైతే విష్ణు